యెహోవా సాక్షులు ప్రస్తుతం ప్రపంచ క్రైస్తవ్యాన్ని కుదిపేస్తున్న అత్యంత ప్రమాదకరమైన శాఖల్లో ఒకటి. దీని వ్యవస్థాపకుడు చార్లెస్ డెజ్ రసెల్. ఇతడు 1879లో వాచ్ టవర్ అనే మ్యాగజైన్ని ప్రారంభించి అనేక వాక్య విరుద్ధమైన బోధలు చేయడం మొదలుపెట్టాడు. ఇతడు 1919లో చనిపోయిన తర్వాత జోసెఫ్ రదర్ఫోర్డ్ వాచ్ టవర్కి అధ్యక్షుడయ్యాడు. ఇతడు రసెల్ కంటే ఎక్కువ వాక్య విరుద్ధమైన బోధలు చేశాడు. వీళ్ళు 1931లో తమ శాఖకి జెహోవా విట్నెసెస్ అని పేరు పెట్టుకున్నారు. కొద్ది కాలానికే వీరు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంఘాలు స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మంది యెహోవా సాక్షులు ఉన్నారు. 2 నెలలకు ఒకసారి విడుదలయ్యే వీరు వాచ్ టవర్ మ్యాగజైన్ 206 భాషల్లో 4,60,00,000 కాపీలు ముద్రించబడి పంచబడుతుంది. 100% వాక్య విరుద్ధమైన బోధలు చేసే ఈ యెహోవా సాక్షులతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే అనేక మంది వీళ్ళ చేతుల్లో మోసపోయారు. ఇక మన తెలుగు వారిలో ఎవరూ వీరి బోధల వలన మోసపోకూడదు. వీరి బోధనల గురించి సంఘాన్ని అప్రమత్తం చేయడానికే ఈ షార్ట్ ఫిల్మ్ని మీకు అందిస్తున్నాం. వందనాలు. నమస్తే సార్. నమస్తే. ఎవరు కావాలి? బ్రదర్, నా పేరు ఎడ్వర్డ్. మీ ఇంట్లో ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారా? బ్రదర్, మా ఫ్యామిలీ అంతా ప్రభుని నమ్ముకున్నాం. రండి, లోపలికి రండి. చెప్పండి బ్రదర్. బ్రదర్, నేను సువార్థికుణ్ణి. క్రైస్తవులు ఎక్కడున్నారో తెలుసుకుని వారిని కలిసి బలపరుస్తూ ఉంటాను. బ్రదర్, మీది ఏ డినామినేషన్? నాకు డినామినేషన్ భేదం అంటే ఏమి లేదు బ్రదర్. క్రైస్తవులంతా నాకు సమానమే. చెప్పండి బ్రదర్, మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చారు? అది అది ఏం పర్వాలేదు, చెప్పండి బ్రదర్. మాది యెహోవా సాక్షుల డినామినేషన్ బ్రదర్. యెహోవా సాక్షులా? మరి చెప్పరండి బ్రదర్. చెప్పండి బ్రదర్. మీ ఇల్లు చాలా బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మీ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగుంది. ఇదంతా కాదు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేయండి. ఓకే బ్రదర్. మీరు యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతారు కదా. యేసుక్రీస్తు దేవుడని తను ఎక్కడ చెప్పుకోలేదు. అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు దేవుడు అని చూపిస్తే ఏం చేస్తావు? ముందు చూపించండి. చూపిస్తే ఏం చేస్తావు? మీరే చెప్పండి. చూపిస్తే నువ్వేం చేయక్కర్లేదు, కానీ చూపించాలంటే ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పావనుకో, అప్పుడు ఈ విషయానికి వద్దాం. ఏమంటావు? ఓకే బ్రదర్, అడగండి. కానీ చిన్న చిన్నవి మాత్రం అడగండి. డీప్గా అడగండి, ఓకేనా? మీ గురించి మీ వెబ్సైట్లో చదివాను. చదువుతున్నప్పుడే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అవన్నీ అడుగుతాను. అనవసరమైన మ్యాటర్స్ ఏం మాట్లాడకూడదు. డైరెక్ట్గా సమాధానం చెప్పాలి, ఓకేనా? నేను అనవసరమైన మ్యాటర్స్ మాట్లాడుతానని ఇతనికి ఎలా తెలుసు అబ్బా? ఓకేనా? ఓకే బ్రదర్, అడగండి. మీరు యెహోవా సాక్షులు కదా. కొత్త నిబంధన అంతట్లో ఒకే యెహోవా సాక్షిని చూపించగలవా? బ్రదర్, రీసెంట్గా మీ ఊరు హై స్కూల్ పక్కన మా చర్చ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇందాక నేను ఏం చెప్పాను? అనవసరమైన మ్యాటర్స్ ఏం మాట్లాడొద్దన్నారు. మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? సారీ బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదండి. సరే, క్లియర్గా అడుగుతాను. కొత్త నిబంధన అంతా చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యెహోవా యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. 8వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. 15వ అధ్యాయం 27వ వచనంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనంలో అపోస్తులు, 10వ అధ్యాయం 43వ వచనంలో ప్రవక్తలు, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో సువార్తను అంగీకరించిన అన్యులు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నారు. ఇలా ఆదిమ సంఘం అంతా యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటే మీరేంటి యెహోవాకు సాక్షులుగా ఉన్నారు?
ఇదంతా కాదు కానీ మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా పరిచయం చేసుకుంటారు కదా, అసలు నువ్వు క్రైస్తవుడివేనా? నేను 100% ప్యూర్ క్రిస్టియన్ బ్రదర్. నువ్వు క్రిస్టియన్వా? నువ్వు క్రిస్టియన్ అనడానికి బైబిల్ అంతట్లో ఒక్క రెఫరెన్స్ అయినా చూపించగలవా? రెఫరెన్స్ అసలు ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఎప్పుడు పిలువబడతారో తెలుసా? చేతితో బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అయిపోడు. అపోస్తుల కార్యాలు 11 అధ్యాయం 26 ప్రకారం యేసుక్రీస్తుకు శిష్యులే క్రైస్తవులు అవుతారు. ఒకడు క్రీస్తుకు శిష్యుడు అవ్వాలి అంటే అతడు క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుకు ప్రార్థించాలి, క్రీస్తుని ప్రకటించాలి, ఆయన చెప్పినట్లు జీవించాలి. మరి మీరు ప్రకటించేది, ప్రార్థించేది, ఆరాధించేది యెహోవాను, జీవించేది వాచ్ టవర్ చెప్పినట్లు. ఇంకా మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? అంటే మేము కూడా యేసుక్రీస్తుని అనుసరి నువ్వు యెహోవాకు సాక్షివా, యేసుక్రీస్తుకు సాక్షివా? స్ట్రైట్గా చెప్పు. యెహోవా సాక్షినే. సో నువ్వు క్రైస్తవుడు కాదు, అంతేనా? సర్లే కానీ 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయిందని మీరు నమ్ముతారు కదా, దానికి వాక్యాధారం ఏమైనా ఉందా? లేఖనాధారాలు లేకుండా యెహోవా సాక్షులు దేన్ని నమ్మరు బ్రదర్. ఆహా, ఏంటో ఆ లేఖనాధారాలు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో యేసుక్రీస్తు రెండో రాకడ కూర్చుని మర్మం దాగి ఉంది. ప్రపంచంలో ఎవరూ దాన్ని కనుగొనలేదు. వాచ్ టవర్ మాత్రమే దాన్ని కనుగొంది. ఆహా, ఏంటో ఆ మర్మం? నెబుకద్నెజరు దర్శనంలో ఒక పెద్ద చెట్టు చూస్తాడు. అది అకస్మాత్తుగా నరికివేయబడుతుంది. కేవలం మొద్దు మాత్రమే మిగిలి ఉంటుంది. అలా 7 కాలాలు ఉండిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ చెట్టు చిగురిస్తుంది. అందులో రాకడ గురించి ఏముంది? వెంటనే అర్థమైపోతే అది మర్మం ఎందుకు అవుతుంది బ్రదర్? ఆహా, చెట్టు నరికివేయబడ్డం, యెరూషలేము అన్యుల చేతికి చిక్కడం, మళ్ళీ చిగురించడం, యెరూషలేము యూదుల హస్తగతం అవడం, మధ్యలో 7 కాలాలు ఉన్నాయి కదా. 7 కాలాలు 7 చంద్ర సంవత్సరాలు, అంటే 7 × 360 2520 రోజులు. ఇక్కడ ఇంకో మర్మం ఉంది. అబ్బో, ఏంటిది? ఇక్కడ రోజంటే ఒక్కరోజు కాదు, రోజంటే ఒక సంవత్సరం. 2520 రోజులు అంటే 2520 సంవత్సరాలు. రోజంటే సంవత్సరం ఎలా అయిందన్నా? అదే మర్మం అంటే. యాకోబు 2 వారాలు కొలువు చేశాడు కదా. 2 వారాలు అంటే 14 రోజులు కాకుండా 14 సంవత్సరాలు ఎలా అయిందో ఇది కూడా అంతే. బాబు, వారం అని అన్నప్పుడే 7 సంవత్సరాలు, అంతేగాని రోజులంటే సంవత్సరాలు కాదు. సర్లే చెప్పు. యెరూషలేము క్రీస్తు పూర్వం 600లో అన్యుల చేతికి చిక్కింది. అక్కడి నుంచి 2520 సంవత్సరాలు లెక్కిస్తే 1914 అక్టోబర్ వస్తుంది. అందుకే 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయింది. మరి బ్రతుకున్న వాళ్ళు కూడా మార్పు పొందుతారని రాయబడింది కదా, అది ఎప్పుడు జరుగుతుంది? అది క్రీస్తు ప్రత్యక్షంగా త్వరలో వస్తాడు కదా, అప్పుడు జరుగుతుంది. ఓహో, నీ మర్మం అయిపోయిందా, ఇంకా ఉందా? యా, అయిపోయిందన్నా. అన్నా, మర్మం కదా, నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగచ్చా? యా అడిగన్నా, కానీ కొంచెం డీప్గా. ఓకేనా? ట్రై చేస్తానన్నా. క్రీస్తు శకం 600లో యెరూషలేము అన్ని జనులతో తొక్కబడింది అన్నాం. 1914లో చెట్టు చిగురించింది అంటున్నాం. అంటే 1914లో యెరూషలేము యూదుల చేతికి అప్పగించబడాలి, అంతే కదా? అంతే. ఆహా, యెరూషలేము 1914లో యూదుల చేతికి అప్పగించబడిందా? 1948లో కదా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. పైగా యెరూషలేము ఇప్పటికి కూడా పూర్తిగా యూదుల స్వాధీనంలోకి రాలేదు, అన్ని జనులతో తొక్కబడుతూనే ఉంది. అలాంటప్పుడు 1914లో రాకడ ఎందుకు అయిపోతుంది? అసలు 1914 అక్టోబర్లో యెరూషలేములో ఒక్క గుర్తింపు సందర్భం కూడా జరగలేదు. అలాంటప్పుడు చెట్టు చిగురించినట్లు ఎలా అవుతుంది? ఇంకొంచెం డీప్గా అడగమంటావా? అసలు నీతిమంతుల పునరుద్ధానం అనేది మృతులకు ఒకసారి, సజీవులకు ఒకసారి జరగదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 తీర్చదు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను, పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. ఏమర్థమైంది? బ్రదర్, మీరు ఎలా రక్షించబడ్డారు? నేను ఇందాక ఏం చెప్పాను? ఏం చెప్పాడబ్బా? అనవసరమైన విషయాలు ఏం మాట్లాడకూడదు. సారీ అన్నా.
మృతులు సజీవులు ఒకరు వెంట ఒకరు పునరుత్థానమై క్రీస్తుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్తారు. మరి 1914లో మృతులు వెళ్ళిపోయారు, సజీవులు తర్వాత వెళ్తారని ఎందుకు చెప్తున్నావు? ఈ విషయంలో నీ సిద్ధాంతం తప్ప ఒప్ప? అది తర్వాత చెప్తాను బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఒకటి తేలకుండా ఇంకొకటి మాట్లాడే ప్రసక్తే లేదు. ముందు చెప్పు, నీది తప్పా కాదా? తప్పే. అందులోనే ఇంకో డౌట్ ఉంది. డీప్గానే అడుగుతానులే, అడగమంటావా? ఆ, నీకు తెలుగు చదవడం వచ్చా? వచ్చు. చదివితే అర్థమవుద్దా? ఆ, ఒకసారి దానియేలు 4వ అధ్యాయం చదువు, 10వ వచనం నుంచి చదువు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తిగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదయ్యను. దాని పైకొమ్మలు ఆకాశం కంటినంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలమంత విశాలంగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారం దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడితో కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపోలగినట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఇక్కడతో దర్శనం పూర్తయింది. 22వ వచనం నుంచి చదువు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చదువు. నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనం చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనుము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శనభావం మీదనగా సర్వోన్నతుడకు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం మీదనగా తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి తినదువు. ఆకాశపు మంచి నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరు కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చినని తెలుసుకోము. ఇది దర్శన భావం. ఇప్పుడు ఒకసారి 29వ వచనం నుంచి చదువు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు, బబులోనని ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనును. ఇప్పుడు 33వ వచనం నుంచి చదువు. ఆ గడియలోనే అలాగును నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకలు వంటివి, అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివి ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రం చేసి గణపరచి స్తుతించి తిని. ఇది దర్శనం నెరవేర్పు. 4వ అధ్యాయంలోనే దర్శనం, భావం, నెరవేర్పు అన్నీ ఉన్నాయి. ఎప్పుడో జరిగిపోయిన దర్శనాన్ని 1914 వరకు నెరవేరలేదని ఎందుకు అంటున్నావు? దానియేలు చెప్పిన దర్శన భావం కరెక్టా? మీ వాచ్రావు చెప్పిన దర్శన భావం కరెక్టా? దానియేలు దుర్బోధకుడా లేక మీ చార్లెస్ రసెల్ దుర్బోధకుడా? దానియేలు దుర్బోధకుడా మీ రసెల్ దుర్బోధకుడా? అది దానియేలు దుర్బోధకుడు కాదులేండి. అంటే రసెల్ దుర్బోధకుడేనే కదా.
1914లో పునరుద్ధానం జరుగుతుందని దానియేలు 4వ అధ్యాయం చెప్తున్నాను తప్పు. మృతులు ముందు పునరుద్ధానం అయిపోతారని చెప్పడం తప్పు. 1914లో యెరూషలేం యూదుల హస్తగతమైందని చెప్పడం కూడా తప్పు. ఇప్పుడు చెప్పు, 1914లో పునరుద్ధానం జరిగిందా లేదా? బ్రదర్, ప్రపంచవ్యాప్తంగా 1,10,00,000 మంది యెహోవా సాక్షి. 1914లో పునరుద్ధానం జరిగిందా లేదా? లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. డీప్గా అడగమంటావా, మామూలుగా అడగమంటావా? ఏదో ఒకలా అడగండి సార్. మీ యెహోవా సాక్షులు ఓటు వేయరంట, జెండాకు సెల్యూట్ చేయరంట, జాతీయ గీతం పాడరంట. ఎందుకని? అది ఈ లోకరాజ్యాలన్నీ సాతానే బ్రదరు. మనం వాటికి లోబడకూడదు. వారి కట్టడాలను అస్సలు పాటించకూడదు. ఆహా, ప్రభుత్వ నియమాలకు లోబడాలని వాక్యం నేను చూపిస్తాను. లోబడకూడదని నువ్వు చూపిస్తావా? వాచ్ టవర్ ప్రచురించిన ఈ పుస్తకం నుండి చూపిస్తా. బైబిల్లోని చూపించమంటే పుస్తకాలు అంటావేంటయ్యా? మనకు ప్రామాణికం బైబిల్ కానీ పుస్తకాలు కాదు. పట్టుకో, బైబిల్లోని చూపించు. ముందు మీరు బైబిల్ని చూపించండి, అప్పుడు చూద్దాం. చూపిస్తాను, చదువుకో. రోమపత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. తీతు 3:1. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలను. 1 పేతురు 2:13-14. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు చెప్పు, ప్రభుత్వ నియమాలను వ్యతిరేకించడం తప్పా కాదా? తప్పే. ఈ భూమి నాశనం అవదని, శాశ్వతంగా నిలిచి ఉంటుందని మీరు బోధిస్తారంట కదా, నిజమేనా? మేం కాదు సార్, బైబిల్ బోధిస్తుంది. అతి త్వరలో ఈ భూమి భూపరదేశిగా మారిపోయి శాశ్వతంగా ఉండబోతుంది. ఏంటి, భూపరదేశ? అవును బ్రదర్, ఈ భూమి భూపరదేశిగా మారబోతుందని మా కావలి కూడా చెప్తుంది. దాన్ని పక్కన పెట్టు. నీకు లైఫ్ టైం ఛాలెంజ్. బైబిల్ అంతట్లో ఒక్క చోటైనా భూపరదేశాన్ని మాట చూపిస్తే నేను మీ చర్చికి వచ్చేస్తాను. సార్, ఒక్క నిమిషం. మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడొస్తాను. సార్, చెప్పు. బైబిల్లో భూపరదేశం అనే మాట ఎక్కడుందని అడుగుతున్నాడు సార్. ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు సార్. మ్యాగజైన్ ఉంది కదా, చూపించు. బైబిల్లో చూపించమన్నాడు సార్. ఆ, అది మర్మం కదా, డైరెక్ట్ గా ఉండదు. మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు సార్? నేను ట్రాఫిక్ లో ఉన్నాను, 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. సార్, ఏమంటున్నాడు మీ సారు? అబ్బాయి మా సార్ కాదండి, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంతే. సర్లే, ఇంతకీ నా ఛాలెంజ్ సంగతి ఏంటి? అది ఈ భూమి శాశ్వతంగా నిలిచి ఉంటుందని అన్నావు కదా, ఒకసారి యెషయా 65:17 చదువు. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరుగుపడును, జ్ఞాపకమునకు రావు. యెషయా 66:22. నేను సృజింపబో కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు
నీ నామము నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ప్రకటన 20:11 చదువు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువచోటు కనబడకపోయెను. అందులోనే 21 చదువు. అంతటి నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను. ఏమయ్యా ఎంత స్పష్టంగా ఈ భూమి నాశనం చేయబడుతుందని, నూతన భూమి సృష్టించబడుతుందని బైబిల్ చెప్తుంది కదా, మరి నువ్వేంటి ఈ భూమే శాశ్వతం, ఈ భూమే భూపరదేశం అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు? నువ్వు బైబిల్ చదువు, బైబిల్ నుంచి మాట్లాడు. వాచ్ టవర్ కావలకోట అంటూ మాట్లాడుకో. సార్, యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు అనే విషయం మర్మం అని బైబిల్ చెప్తుంది. నువ్వు మామూలు విషయాలకే సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇంక మర్మాలు ఎందుకు? ఈసారి అడగండి సార్, ప్లీజ్. నేనేంటో చూపిస్తాను. ఆహా, సరే. పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారంట కదా, నిజమేనా? 100%. ఒకసారి ప్రకటన గ్రంథం 14:1 చదవండి. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లెక్కించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చూసారా, కేవలం 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్తారని ఈ వచనం చెప్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆ 144,000 మంది యెహోవా సాక్షులే. ఆహా, ఒకసారి ప్రకటన 7:9 చదువు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. 144,000 మంది మాత్రమే పరలోకం వెళ్తారని నువ్వు అంటున్నావు. లెక్కింపజాలనంత విస్తారమైన జనసమూహం పరలోకం వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఎవరిది కరెక్ట్? ఒకసారి ప్రకటన 14:16 చదువు. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఆ విస్తార జనసమూహం ఈ 144,000 మందితో పాటు కోయబడి ఈ పంట కూడా పరలోకం వెళ్తారని బైబిల్ చెప్తుంటే నువ్వేంటి 144,000 మంది మాత్రమే వెళ్తారంటున్నావు? పైగా యెహోవా సాక్షులే వెళ్తారంటున్నావు. ఆదిమ సంఘం అంతా క్రీస్తుకి సాక్షులు. పౌలు, పేతురు వీళ్ళెవరో పరలోకం వెళ్ళరంటావా? నీకు ఇంకో మర్మం చెప్పమంటావా? ప్రకటన గ్రంథం 20:4 ప్రకారం కేవలం క్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చేవారే నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పంచుకుంటారు. నువ్వు చూస్తే యెహోవా సాక్షివి. ఆలోచించుకో. అవును, పాపం చేసిన శిక్ష ఉండదని మీరు బోధిస్తారంట కదా, నిజమేనా? మేమంటూ ప్రత్యేకంగా ఏం బోధించం బ్రదర్. బైబిల్ బోధ మా బోధ. అంటే పాపం చేసిన శిక్ష ఉండదని బైబిల్ చెప్తుందా? ఒకసారి రోమపత్రిక 6:7 తీసి చదవండి, మీకే తెలుస్తుంది. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి భూమిపై ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే పాపం నుండి విముక్తి పొందేస్తాడు. పాపం నుండి విముక్తి పొందేస్తాడు కాబట్టి ఇంక శిక్ష ఎందుకు ఉంటుంది? బైబిల్లో ఎన్ని రకాల చావులు ఉన్నాయో తెలుసా నీకు? మీ ప్రశ్న అర్థం కాలేదు సార్. ప్రాణం పోవడం వల్ల చనిపోవడం ఒక రకం, పాపం చేయడం వల్ల చనిపోవడం రెండో రకం. ఇది ఎఫెసీ పత్రిక 2:1 చెప్పబడింది. ఇక ఎన్నడూ పాపం చేయకుండా ఉండేలా పాపం విషయంలో చనిపోవడం మూడో రకం. ఇది రోమపత్రిక 6 చెప్పబడింది. ఈ 3 రకాల చావుల మధ్య తేడా తెలియనివాడు మహా అజ్ఞాని. ఒకసారి రోమపత్రిక 6:2 చదువు. అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము? 6-7 చదువు. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం నిరర్ధక మగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము.
చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 11వ వచనం కూడా చదువు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఇక్కడ ఏ చావు గురించి రాయబడింది? అది నువ్వేం చదివావు నీకు అర్థమైంది కదా. ఏ విషయంలో చనిపోతే పాప విముక్తులవుతాడు? శరీర విషయంలోనా? పాపాలు చేసా? పాపం విషయంలోనా? ఏ విషయంలో? పాపం విషయంలోనే. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం చేయడం మానేస్తే అతడు అంతకు ముందు చేసిన పాపాలన్నిటి నుండి విముక్తి పొందేస్తాడు. అంతేగాని పాపం చేస్తూ చనిపోతే మాత్రం నరకం తప్పదు. నరకమా? బ్రదర్, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం తప్పు. పాపం చేసిన చనిపోయిన తర్వాత నరకం ఉండదు. అర్థం కాలేదు కదా. దీన్నే మర్మం అంటారు. ఓహో. బ్రదర్, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతడు చలనం లేనివాడిగా అయిపోతాడు. అతడికి ఇంకేమీ తెలీదు. యేసుక్రీస్తు రాకల్లో వాళ్ళు మళ్ళీ బ్రతికి 1000 సంవత్సరాలు భూమి మీద జీవిస్తారు. ఆ 1000 సంవత్సరాల కాలంలో గనుక పాపం చేస్తే అప్పుడు అగ్నిలో తోస్తాడు. అక్కడ కూడా నిత్యము శిక్ష ఉండదు. అలా అగ్నిలో పడగానే చచ్చిపోతాడు, అంతే. ఆహా. బ్రదర్, నీకు ఇంకో మర్మం చెప్పనా? కానీ చనిపోయి పునరుత్థానం అయిన వాళ్ళంతా తమ భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని కలుసుకుంటారు. మళ్ళీ పెళ్ళిళ్ళు, పిల్లల్ని కండం, వారితో సంతోషంగా గడపడం అన్నీ ఉంటాయి. నా నువ్వు చెప్తుంటే భలే ఉందన్నా. కానీ కానీ అందులో నాకు 4 డౌట్లు ఉన్నాయి. అడగమంటావా? దాందే ఉందన్నా, అడుగు. చనిపోయిన వాళ్ళకి చలనం ఉండదన్నావు కదా. మరి ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ వేదన అనుభవించలేదా? అది ఉపమానం అన్నా, నిజం కాదు. నెక్స్ట్. ఆహా. చనిపోయిన తర్వాత పాతాళంలో ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయని యేసుక్రీస్తు చెప్పాడు కదా. చనిపోయిన వారికి చలనం లేకపోతే ఎలా ఏడుస్తారు, ఎలా పళ్ళు కొరుక్కుంటారు? చనిపోయిన వారికి చలనం లేకపోతే సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు పాతాళం నుంచి బయటకు వచ్చి జరగబోయే సంగతులను ఎలా చెప్పాడు? క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు మోషే, ఏలియాలు అక్కడికి ఎలా వచ్చారు? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చదువు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగిలి ఆనందించాను, అది చూచి సంతోషించును అనెను. యేసుక్రీస్తు దినాన్ని చూడాలని అబ్రహాం కోరుకున్నాడట. అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అబ్రహాం ఆ దినాన్ని చూసి సంతోషించాడంట. చలనమే లేనివాడు ఎలా చూశాడు, ఎక్కడి నుంచి చూశాడు, ఎలా సంతోషించాడు? సార్, మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడొస్తాను సార్. వెళ్ళు. సార్, ఎడ్వర్డ్. చనిపోయిన ఆత్మలకే చలనం లేదన్నారు కదా. అవును. మరి చనిపోయిన తర్వాత ఏడుపు పండ్లు కరుగుటే ఎలా ఉంటాయని అడుగుతున్నాడు సార్. అలా అడిగాడా? ఇంకేమంటున్నాడు? అబ్రహాము యేసుక్రీస్తుని ఎలా చూసాడని అడుగుతున్నాడు సార్. ఇంకా సమూయేలు పాతాళం నుండి పైకి వచ్చి ప్రవచనం ఎలా చెప్పాడని అడుగుతున్నాడు సార్. ఆ, ఇవన్నీ మర్మాలయ్యా. ఇలా ఫోన్లో చెప్పడానికి అవదు. రేపు క్లాస్ లో చెప్తాను. మరి ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు సార్? టాపిక్ ఎలా డైవర్ట్ చేయాలో నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏదైనా డైవర్ట్ చేసే. ఇక్కడ చాలా ముదురు సార్, అస్సలు డైవర్ట్ అవ్వట్లేదు. ఓకే, అలాంటి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చే. ఓకేనా? ఓకే సార్. చెప్పండి బ్రదర్, ఇందాకేదో అడిగినట్టున్నాను. అది నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను బ్రదర్. పునరుద్ధానమైన వాళ్ళు మళ్ళీ పాపం చేయొచ్చు అన్నావు కదా. యా. ఆహా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదువు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనే యుందురు. ఇటు వారి మీద రెండో మరణం నాకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇక్కడ నీతిమంతుల పునరుద్ధానంలో పాల్పంచుకునేవారు మళ్ళీ మరణించరని, మరణానికి వారి మీద అధికారం లేదని రాయబడింది. కానీ నువ్వేంటి మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ చేస్తారంటున్నావు? అలా చూస్తావేంటయ్యా, చెప్పు. మా వాచ్ టవర్ వాళ్ళు ఇదేం చెప్పలేదు సార్. సరే, పునరుద్ధానం అయిన తర్వాత కూడా
పెళ్లి పిల్లలు ఇవన్నీ ఉంటాయన్నావు కదా, ఒకసారి మత్తయి సువార్త 22:27-30 చదువు. పునరుత్థానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఈమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఏమర్థమైంది? పునరుత్థానం అయిన తర్వాత పెళ్ళి, పిల్లలు, పాపం చేయడం ఇవేవి ఉండవని అర్థమైంది సార్. నరకంలో పడగానే చనిపోతారు, యుగ యుగాలు బాధించబడడం అనేది ఉండదని అన్నావు కదా, ఒకసారి మార్క్స్ వార్త 9:47-48 చదువు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడు, తీర్పు జరిగేది పునరుద్ధానం అయిన తర్వాత చేసే క్రియలను బట్టి కాదు. వాని క్రియలు వాని వెంట పోవునని, వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద చేసిన క్రియలను బట్టే తీర్పు. ఒకసారి ప్రకటన గ్రంథం 20:5 చదువు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 1000 ఏళ్ల పాలనకు ముందు జరిగే పునరుద్ధానంలో పాపులు ఉండరు. కేవలం నీతిమంతులు మాత్రమే పునరుద్ధానం అవుతారు. పాపులు 1000 ఏళ్ల పాలన తర్వాత పునరుద్ధానాలు అవుతారు. ఇప్పుడు 12వ వచనం చదువు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఇండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 15వ వచనం చదువు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? పాపాలు చేసి చనిపోతే నరకం తప్పదు. యుగ యుగాలు నరకంలో అగ్ని అనుభవించక తప్పదు. నువ్వు చెప్పే ప్రతి సిద్ధాంతం వాక్య విరుద్ధమేనని ఇప్పటికైనా తెలుసుకో. అవును, మీరు రక్త మార్పిడిని అంగీకరించరంట కదా, ఎందుకని? అదా, ద్వితీయోపదేశకాండం 12:23లో జంతువుని రక్తంతో తినకూడదని రాయబడింది. రక్తమే ప్రాణం కాబట్టి అలా ఒకరి రక్తాన్ని ఒకరు ఎక్కించుకోకూడదు. ఆహా, ఎక్కించుకుంటే పాపం. పాపమా? పాపం చేస్తే ఏమవుతుంది? చనిపోయిన వెంటనే పాప విముక్తులు అవుతాడని మీ వాచ్ టవర్ చెప్పింది. నరకం లేదని కూడా చెప్పింది. ఇప్పుడు రక్త మార్పిడి చేసి పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? సార్, మీ క్వశ్చన్స్ ఏంటి సార్ ఎలా ఉన్నాయి? డీప్గా అడగమన్నావు కదా. అలా అన్నానా? సర్లే గాని, ఇంతకీ పాపం చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి? నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, నీ తల నరికేసి నీ రక్తం పిండేసి నేను వండుకుని తినేసాను అనుకో, నేను పాపం చేసినట్లేనా? సార్, కంగారు పడకయ్యా, ఏదో సరదాగా అన్నాను. అలా చేస్తే పాపమా కాదా? అది నరహత్య కదా సార్, పాపమే. అవునా? మరి జంతువుకి అలా చేస్తే పాపం కాదు కదా? జంతువు మనిషి వేరువేరు కదా సార్. ద్వితీయోపదేశ కాండంలో రక్తంతో తినకూడదని చెప్పింది మనిషి రక్తం గురించా, జంతు రక్తం గురించా? జంతు రక్తం కోసమే. మరి మనుషులకి ఎందుకు అప్లై చేస్తున్నారు? తెలియదు సార్. మా వాచ్ టవర్ మాకు ఇలానే చెప్పింది. రక్తమే ప్రాణం అన్నావు కదా, ఇప్పుడు నా వేలు కొంచెం తెగి రక్తం కారింది అనుకో, అప్పుడు నా ప్రాణం పోయినట్టా రక్తం పోయినట్టా? రక్తమే పోయినట్లు. నేను రక్తదానం చేసి ఒకరిని రక్షించాను అనుకో, నా ప్రాణం ఇచ్చేసినట్లా లేక నా రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడినట్లా? అన్నా, ప్రాణం పోయేదాకా రక్తం తీయడం పాపం కానీ ఒక ప్రాణాన్ని రక్షించడానికి రక్తం ఇవ్వడం పాపం కాదు. యేసుక్రీస్తు ఏకంగా తన ప్రాణాన్నే పెట్టి మనల్ని రక్షించాడు. మనం రక్తం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడడం పాపం ఎలా అవుతుంది? ఆలోచించన్నా. అన్నా, యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం అన్నా. మాట్లాడుకుందాం అన్నా, కానీ నాకు 2-3 డౌట్లు ఉన్నాయి. అవి అడిగిన తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? యా, అడిగన్నా. మీరు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి మాత్రమే అని నమ్ముతారంట కదా, నిజమేనా? అన్నా, లేఖనాలు ఏం చెప్తాయో మేము అదే నమ్ముతాం. యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేసేటప్పుడు పరిశుద్ధాత్మను అది అంటూ మాట్లాడాడు.
ఆహా. గ్రీక్ బైబిల్లో అక్కడ న్యూట్రల్ జెండర్ను ఉపయోగించారు. కానీ తెలుగులో తర్జుమా చేసేటప్పుడు అది అని ఉన్న చోట ఆయన అతడు అని తప్పుగా తర్జుమా చేశారు. నిజానికి పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే. గాలి, కరెంటు ఎలాగో పరిశుద్ధాత్మ కూడా అంతే. ఆహా, నీ గ్రీక్ కూడా వచ్చండి. ఏదో పర్లేదన్నా. ఆహా. గ్రీకు గ్రామర్లో చిన్నపిల్లలను కూడా అది అనే సంబోధిస్తారు. అంటే చిన్నపిల్లల వ్యక్తులు కాదంటావా? గ్రీకు గ్రామర్లో దెయ్యాలను కూడా అది అనే సంబోధిస్తారు. అంత మాత్రాన సాతాను ఇతర దెయ్యాలు వ్యక్తులు కాదంటావా? దెయ్యాలు కూడా గాలి, కరెంట్ లాంటి శక్తులని అంటావా? అన్నా, గ్రీకు భాషలో అది అని వాడమన్నంత మాత్రాన పదార్థం లేక శక్తి అని నిర్ణయం చేసుకోకూడదు. సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఎఫెసీ 4:30లో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని రాయబడింది. శక్తికి దుఃఖం ఉంటుందా? యోహాను సువార్త 16:8 పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు అని రాయబడింది. శక్తి ఒప్పిస్తుందా? అదే అధ్యాయం 13-14 పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు అని రాయబడింది. శక్తి బోధిస్తుందా? రోమపత్రిక 8:26 పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడని రాయబడింది. శక్తి విజ్ఞాపన చేస్తుందా? గలతీ పత్రిక 4:6 పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని మొరపెడతాడని రాయబడింది. గాలి వంటి ఒక శక్తి దేవుణ్ణి తండ్రి అని పిలుస్తుందా? ఎవరికి గ్రీక్ తెలియదు కదా అని ఇష్టం వచ్చినట్లు బోధించకండి. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కలిగిన వ్యక్తి. బైబిలు యెహోవాను మహిమా స్వరూపి అంటుంది, యేసుక్రీస్తుని మహిమా స్వరూపి అంటుంది, పరిశుద్ధాత్మను కూడా మహిమా స్వరూపి అంటుంది. ఆయన దేవుని యొక్క మూడో ప్రత్యక్షత. నువ్వు వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఒకసారి మత్తయి సువార్త 12:31-32 చదువు. కాబట్టి నేను మీతో చెప్పిందేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమే దోషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చదివావు కదా? ఎప్పటికైనా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. మీ వాచ్ టవర్ ఏదో చెప్పింది కదా అని వాక్యాన్ని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మితే నీకు నరకం తప్పదు. యెహోవా సాక్షులు రొట్టె ద్రాక్షరసం తీసుకోరని విన్నాను. ఎంతవరకు నిజం? అదా సగం నిజమన్నా, సగం అబద్ధం. అర్థం కాలేదన్నా, కొంచెం క్లియర్గా చెప్తావా? అన్నా, సంఘంలో 2 గ్రూపుల వారు ఉంటారు. ఒక గ్రూపు పరలోకం వెళ్ళి 1,44,000 మంది గుంపులో చేరాలనుకునేవారు. ఇంకో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపు ఈ భూమి భూపరదేశంగా మారినప్పుడు అందులో జీవించాలనుకునేవారు. పరలోకం వెళ్ళాలనుకునేవారు మాత్రమే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు. అది కూడా సంవత్సరానికి ఒకసారే. అది పస్కా పండుగ రోజున మాత్రమే తీసుకుంటారు. మరి మిగిలిన వాళ్ళం కూడా ఆ రోజు చర్చికి వెళ్తాం, కానీ రొట్టె ద్రాక్షరసం తీసుకోము. అవునా? తీసుకున్నప్పుడు ఎందుకు వెళ్ళాం? మేము బైబిల్ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోమని బైబిల్ చెప్తుంది, అందుకే మేము కూడా వెళ్తాం. బైబిల్ ఆజ్ఞ రొట్టె ద్రాక్షరసం తీసుకునే చోటుకి వెళ్ళమనా తీసుకోమనా? పాలు పంచుకోవడం అంటే చూడటమా తీసుకోవడమా? ఒకసారి యోహాను సువార్త 6:53-54 చదువు. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నువ్వు అసలు బైబిల్ చదువుతావా లేక కావలకోట వారి బుక్స్ మాత్రమే చదువుతావా? నా శరీరం తిని నా రక్తం తాగువాడు మాత్రమే నిత్యజీవం గలవాడని స్పష్టంగా చెప్పాడు. అది నువ్వు చేయకపోతే పరలోకం లేదు, భూపరదేశం లేదు, నిత్య నరకానికి పోతావు. ఇందాకేంటన్నా? సంఘంలో పరలోకం వెళ్ళే వాళ్ళు ఒక గ్రూపు, భూపరదేశంలో ఉండే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారా? నువ్వు అన్నదానికి ఒక్క వచనం చూపించగలవా? బుక్స్లో చూపిస్తాను, మ్యాగజైన్స్లో చూపిస్తానని చెప్పకు. బైబిల్లో చూపించగలవా? రొట్టె ద్రాక్షరసం సంవత్సరం ఒకసారి తీసుకోవాలా? అపోస్తుల కార్యాలు 2:46 రొట్టె ద్రాక్షరసం తరచూ తీసుకోవాలని స్పష్టంగా రాయబడింది. మొదటి 3 శతాబ్దాల్లో సంఘం గురించి రాయబడిన ప్రతి గ్రంథంలోనూ వారు సంఘంగా కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచేవారని రాయబడింది. నీకు బైబిల్తోనూ చరిత్రతోనూ సంబంధం లేదా? కావలకోట ఏం చెప్తే అదే నమ్ముతావా? చూడు, ఈ భూమి పరదేశిగా మారదు. 1000 ఏండ్ల పాలనలో ఏదేనుగా మారుతుంది. పునరుద్ధరణలైన వాళ్ళు 1000 ఏళ్ల పాలనలో పరిపాలించబడరు, క్రీస్తుతో కలిసి పరిపాలిస్తారు. పరలోకం వెళ్ళేది కేవలం 1,44,000 మంది మాత్రమే కాదు, లెక్కింపజాలనంత మంది వెళ్తారు. 1,44,000 మంది పరలోకంలో శాశ్వతంగా ఉండిపోరు. 1000 ఏళ్ల పాలనలో ప్రజలు భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు. ఈ భూమి ఆ ఆకాశం త్వరలోనే గతించిపోతున్నాయి.
నరక భయం లేని వాళ్ళందరినీ దేవుడు నరకంలో తోసేసి నూతన భూమిని నూతన ఆకాశాన్ని సృష్టిస్తాడు. ఆ నూతన భూమి మీద యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో దేవుడు దేవుని సంఘం నిత్యము జీవిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాను, విను. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూసావు కదా, నువ్వు చెప్తున్న ప్రతి సిద్ధాంతం తప్పు. మీ వాచ్ టవర్ చెప్తున్న ప్రతి ప్రవచనం తప్పు. 1914లో రాకడ వస్తుంది అన్నారు, రాకపోయేసరికి అదృశ్యంగా జరిగిపోయింది అంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇదే హర్మిగోదన్ యుద్ధం అని అన్నారు, అది నిజం కాలేదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అది కూడా హర్మిగోదన్ యుద్ధం అని అన్నారు, అది జరగలేదు. 1975లో ఈ భూమి నాశనం కాబోతుందని మీ కావలకోట వాళ్ళు ప్రకటిస్తే అది నమ్మి మీ యెహోవా సాక్షులు అంతా ఆస్తులమ్మి వాచ్ టవర్కి ఇచ్చారు, అది జరగలేదు. ఏం చేయాలో తెలియక ఈ భూమికి నాశనం అవుతుందని చెప్పడం మొదలుపెట్టారు. నేను చెప్పిన నిజాలా కాదా? నిజమే. ఒకడు ప్రవచనం చెప్పగా అది నెరవేరకపోతే బైబిల్ అతను అబద్ధ ప్రవక్త అంటుంది. మీలాంటి వాళ్ళతో యేసుక్రీస్తుని గురించి మాట్లాడనే కూడదు. యేసుక్రీస్తు ఒక మర్మం. మీకు మామూలు విషయాలు అర్థం కాలేదు, ఇక మర్మాలు ఎలా అర్థం అవుతాయి? అయినా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు విషయంలో కూడా మీ సిద్ధాంతం తప్పని నిరూపిస్తాను. సార్, మిగిలిన విషయాల మీద నాకు అంతగా గ్రిప్ లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం మాకు అన్నీ తెలుసు. ఈసారి చూసుకుందాం సార్. అబ్బో, సరే చూసుకుందాం. యేసుక్రీస్తుని మీరు దేవుడని అంటారు కదా, కానీ ఆయన దేవుడని తన బైబిల్లో ఎక్కడ? యేసుక్రీస్తు దైవత్వం అనేది చాలా పెద్ద విషయం. ముందు యేసుక్రీస్తుని గురించిన ఇతర విషయాల కోసం మాట్లాడుకుందాం, ఆ తర్వాత యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుకుందాం. ఏమంటావు? లేదన్నా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాననుకో, నువ్వేమడిగితే దానికి నేను సమాధానం చెప్తాను. కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు నేనేమడిగితే వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. అడగండి. యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు? సరైన ప్రశ్న అడిగవన్నా. యేసుక్రీస్తు మీరంతా అనుకుంటున్నట్లు శిలువ మీద చనిపోలేదు, ఆయన నిలువు చెక్క మీద వేలాడదీసి చంపేశారు. బైబిల్లో యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడని 65 సార్లు రాయబడింది. మ్రాను మీద చనిపోయాడని 5 సార్లు రాయబడింది. శిలువ అని వాడబడిన చోట స్టారస్ అనే పదాన్ని, మ్రాను అని రాయబడిన చోట జూలాన్ అనే పదాన్ని వాడారు. ఈ పదాలకు అర్థాలు ఏంటో నీకు తెలుసా? 2 పదాలకే నిలువు కర్ర అని అర్థం వస్తుంది. స్కార్పియో అంటే ఏంటి? తేలు. ఒక కార్కి స్కార్పియో అని పేరు పెట్టారు కదా, ఇప్పుడు అది కారా తేలా? తేలు అని పేరు పెట్టబడిన కారు తేలు కాదు. స్టారస్ అనే పేరును రోమా ప్రభుత్వం దేనికి పెట్టిందో తెలుసా? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి ప్లస్ ఆకారంలోను ఇంటూ ఆకారంలోను 2 చెక్కలతో దిగ్గొట్టబడిన వస్తువును స్టారస్ అని పిలిచేవారు. నేరస్తుల్ని ఈ స్టారస్ మీద వేలాడదీసి చంపేవారు. అందుకే డిక్షనరీలో స్టారస్ అనే మాటకు ఏ కాంబినేషన్ ఆఫ్ 2 వుడెన్ బీమ్స్ అనే అర్థాన్ని కూడా రాశారు. చూసుకో. అవునా? అయినా మీరు ఇవేం చదవరు కదా, మీ వాచ్ టవర్ ఏం చెప్తే అదే మీకు వేదం. స్కార్పియో అని పేరు పెట్టినంత మాత్రాన కారు తేలు అవదు, స్టారస్ అని పేరు పెట్టినంత మాత్రాన సిలువ నిలువు కర్ర అయిపోదు. ఇక జూలాన్ విషయానికి వస్తే, జూలాన్ అంటే ఏ వుడెన్ ఆర్టికల్ అని అర్థం, అంటే చెక్కతో చేయబడిన వస్తువు. ఏ సిలువ చెక్కతో చేయబడిన వస్తువు కదా. యేసుక్రీస్తు చేతిలో ఎన్ని మేకులు వేశారు? ఒక్కటే అన్నా, కావాలంటే చూడండి. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదువు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతామని ఆయనతో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చేతులలో మేకులు గుర్తులని రాయబడింది. మేకులు అంటే 1 కంటే ఎక్కువ. ఎలా సిలువేస్తే చేతుల్లో 1 కంటే ఎక్కువ మేకులు ఎలా వేస్తారు? అన్నా, నువ్వు చెప్పే నిలువుకర సిద్ధాంతం బైబిల్ దగ్గర నిలబడదు, చరిత్ర దగ్గర నిలబడదు. అందరినీ నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే
వీడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బ్రదర్, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మూడో దినాన్న ఆయన ఆత్మ మాత్రమే సమాధిలో నుండి బయటకు వచ్చింది. కానీ మీరు అది నమ్మరు. ఒకసారి 1 పేతురు 3:18 చదవండి, మీకే తెలుస్తుంది. యాలయనగా మనల్ని దేవుడి యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడెను. చూసారా, శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో లేపబడ్డాడని రాయబడింది. ఆత్మే లేచింది బ్రదర్, శరీరం లేవలేదు. సత్యం ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలుగుతుంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చూపించిన వాక్యభావం కనుక సత్యమైతే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలగాలి. అడగమంటావా? అడిగన్నా, ఒక్కడు కూడా వదలకుండా అన్నింటికీ సమాధానం చెప్తాను. శరీరం లేవలేదన్నావు కదా, శరీరం లేవకపోతే సమాధి తెరవబడాల్సిన అవసరం ఉంది. శిష్యులు సమాధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శరీరం లేదు కదా, ఆయన శరీరం ఏమైనట్లు? క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదని అపోస్తల కార్యాలు 2:27 రాయబడింది. ఆత్మ వెళ్లి శరీరంతో కలుసుకోపోతే శరీరం కుళ్ళిపోతుంది. నువ్వేమో ఆయన ఆత్మ శరీరం కలుసుకోలేదంటున్నావు, అంటే ఆయన శరీరం కుళ్ళిపోయిందంటావా? ఆయన పునరుద్ధరణుడయ్యాక శిష్యులతో కలిసి భుజించాడని లోకా 24:46 రాయబడింది. ఆత్మ భుజిస్తుందా? యేసు పునరుద్ధరణుడయ్యాక తోమాకు ఆయన గాయాలు చూపించాడు. ఆత్మ గాయాలుంటాయా? ఆయన పునరుద్ధరణుడయ్యాక శిష్యులు ఆయన పాదాలు తాకారని మత్తయి సువార్త 28:9 రాయబడింది. ఆత్మను మనిషి తాకగలడా? చూడు, మూల భాషలో 1 పేతురు 3:18 క్రీస్తు శరీర విషయంలో చనిపోయి ఆత్మచేత లేపబడ్డాడని రాయబడింది. తర్జుమాలో జరిగిన పొరపాట్లను అర్థం చేసుకోకుండా బైబిల్లో ఉన్న అనేక వచనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు. క్రీస్తు పునరుద్ధాన విషయంలో నీకు ఇంకా సందేహాలుంటే లోకా సువార్త 24:39 చదువు. నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టు చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఏమయ్యా, ఎంత స్పష్టంగా రాయబడింది? నువ్వు ఒక అబద్ధంలో ఉన్నావని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు శరీరంతో పునరుద్ధానం అయ్యాడా లేదా? అయ్యాడు సార్. యేసుక్రీస్తు దేవుడు కాకపోయినా మీరు దేవుడు అంటారు కదా. అసలు యేసుక్రీస్తు నువ్వేమంటావు? డైరెక్ట్గా చెప్పు. మీరు అనుకుంటున్నట్లు యేసుక్రీస్తు దేవుడు కాదు, మిఖాయేలు దేవదూతే యేసుక్రీస్తుకి వచ్చాడు. ఏంటి? యేసుక్రీస్తు మిఖాయేలు దేవదూత ఒకట? చూపించు, బైబిల్లో చూపించు. కూల్ బ్రదర్, కూల్. చూపిస్తాను, బైబిల్ నుండే చూపిస్తాను, 2 సార్లు చూపిస్తాను. చూపించు. ప్రకటన 12:7 మిఖాయేలు అతని దూతలు అని రాయబడింది. మత్తయి 13:41 యేసు అతని దూతలు అని రాయబడింది. పరలోకంలో 2 గ్రూపులు దేవదూతలు లేరు కాబట్టి యేసుక్రీస్తు మిఖాయేలు ఒక్కరే. లాజిక్ క్యాచ్ చేశారా? ఒకసారి కీర్తన 91:11 చదువు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రకటన 12లో మిఖాయేలు అతని దూతలని రాయబడింది. ఇక్కడ యెహోవా అతని దూతలని రాయబడింది. అంత మాత్రాన యెహోవా మిఖాయేలు ఒకలా అయిపోతారా? నీకు అసలు సెన్స్ ఉందా? మిఖాయేలు దేవదూతలందరికీ అధిపతి. మిఖాయేలు దేవదూతలంతా దేవునికి క్రీస్తుకి సేవకులు. అందుకే ఆ దేవదూతలంతా మిఖాయేలుకి చెందుతారు, క్రీస్తుకి చెందుతారు, యెహోవాకి చెందుతారు. అంతేగాని వాళ్ళంతా వేరు గ్రూపులు కాదు. ఓ నాయను, ఇలా అయిందేంటి? 2 చూపించు. యోధపత్రిక 9వ మిఖాయేలు ప్రధాన దూత అని రాయబడింది. ఒకసారి 1 తెస్సలోనికీ 4:16 చదువు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇక్కడ ఆర్భాటంతోనూ అనే చోట బలమైన కేక అని అర్థమిచ్చే పదం వాడబడింది. అది యేసుక్రీస్తు స్వరం. ఓకేనా? ఓకే. పక్కనే ఏముందో ఎప్పుడైనా గమనించారా? ప్రధాన దూత శబ్దంతో అని రాయబడింది. అంటే అది మిఖాయేలు స్వరం. ఓకేనా? ఓకే. ఈ వచనం యేసుక్రీస్తు స్వరం, మిఖాయేలు స్వరం ఒక్కటే అని మనకు తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు మిఖాయేలు ఒక్కరే. అయిపోయిందా? ఏ యేసుక్రీస్తు స్వరం పక్కనే మిఖాయేలు స్వరం ఉంది కాబట్టి యేసుక్రీస్తు మిఖాయేలు ఒకరే అంటున్నావు, అంతే కదా? మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు బ్రదర్. ఆ పక్కనే ఉందో ఎప్పుడైనా గమనించారా?
దేవుని బోరతో అని రాయబడింది. అంటే అది యెహోవా స్వరము. ఓకేనా? ఓకే. ఈ వచనం యేసుక్రీస్తు స్వరము యెహోవా స్వరము ఒకటే అని మనకు తెలియజేస్తుంది. అంటే యేసుక్రీస్తు యెహోవా ఒక్కరే. లాజిక్ క్యాచ్ చేశారా? అది మరి ఏ చెప్పు. యేసుక్రీస్తు స్వరం మిఖాయేలు స్వరం ఒకటే కాబట్టి యేసుక్రీస్తే మిఖాయేలు అంటున్నప్పుడు యేసుక్రీస్తు స్వరం యెహోవా స్వరం ఒకటే కాబట్టి యేసుక్రీస్తు యెహోవా ఎందుకు అవడు? సార్ ఎడ్వర్డ్, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ అని ఉంది కాబట్టి ఏసే మిఖాయేలు అన్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. షాక్ అయ్యాడా? లేదు సార్, షాక్ ఇచ్చాడు. అవునా? ఏమన్నాడు? పక్కనే దేవుని స్వరం అని ఉంది కాబట్టి ఏసే ఏహో అన్నాడు సార్. హలో సార్. సార్. హలో సార్. హలో హలో ఎడ్వర్డ్, హలో సార్. హలో హలో హలో. సార్. నువ్వు యేసుక్రీస్తు యెహోవా అని ఒప్పుకో, అప్పుడు నేను యేసుక్రీస్తు మిఖాయేలు అని ఒప్పుకుంటాను. చెప్పు, ఒప్పుకుంటావా? దానియేలు 10వ అధ్యాయం చదువుకో. యేసుక్రీస్తు మిఖాయేలు ఒక్కరు కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఆదిమ సంఘకాలం నుండే యేసుక్రీస్తుని దేవదూత అని చెప్పి దుర్బోధకులు బయలుదేరారు. అందుకే దేవుడు హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు దేవదూత కానే కాడని స్పష్టంగా రాయించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4-8 వచనాలు చదువు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు దేవదూత కాడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. దేవదూతల సేవకులే కానీ కుమారులు కారు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మిఖాయేలుతో సహా దేవదూతలంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, యుగయుగాలు ఆరాధిస్తారు కూడా. యేసుక్రీస్తుని దేవదూత అంటున్నావు అంటే దేవుని కుమారుడు కాదు అంటున్నావు. 1 యోహాను 2:22లో యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకోని వాడు క్రీస్తు విరోధి అని రాయబడింది. ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు దేవదూత దేవుని కుమారుడా? సార్, మీరు యేసుక్రీస్తుని దేవుడు అని అంటారు కదా. అసలు యేసుక్రీస్తుని దేవుడు కాదని నువ్వెందుకు అంటున్నావు? బైబిల్ అంతట్లో ఆయన తన దేవుడని ఎక్కడా చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నాను. అంటే యేసుక్రీస్తు తను దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదంటున్నావు. ఒకవేళ యేసుక్రీస్తు తను దేవుడు అని చెప్పుకున్నట్లు చూపిస్తే? అలా చెప్పుకున్నట్లు చూపిస్తే నేను ఆయనే దేవుడిగా ఆరాధిస్తాను. భగవద్గీతలో కృష్ణుడు తను దేవుడిగా చెప్పుకున్నాడు. కృష్ణుని ఆరాధిస్తావా? పుట్టపర్తి సాయిబాబా, మొహర్ బాబా వంటి వాళ్ళు కూడా తమను తాము దేవుడిగా చెప్పుకున్నారు. వాళ్ళని ఆరాధిస్తావా? అంతెందుకు, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధిస్తావా? ఆరాధించను. ఏ, ఒకటి దేవుడు అవడానికి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడమే అర్హత అంటున్నావు కదా. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాను, ఎందుకు ఆరాధించావు? చూడన్నా, ఒకరు దేవుడా కాదా అనేది అతని లక్షణాలు అర్హతలు నిర్ణయిస్తాయి. అంతేగాని ఒకడు తాను దేవుడని చెప్పుకున్నంత మాత్రాన దేవుడైపోడు, దేవుణ్ణి అని చెప్పుకోనంత మాత్రాన దేవుడు కాకపోడు. యేసుక్రీస్తు తను తగ్గించుకుని మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తాను దేవుడిగా చెప్పుకోలేదు. ఆయన భూమి మీదకి రాకముందు దేవుడే, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడే. యేసుక్రీస్తు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అంటున్నావు కదా. అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నువ్వు చేస్తున్నావా? ఏంటి మీరు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారా? ఈ ప్రపంచంలో కల్లా క్రీస్తు ఆజ్ఞలు పర్ఫెక్ట్ గా పాటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది యెహోవా సాక్షులు మాత్రమే, మీరు కాదు. నిజమా? నిజం. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తుంది బ్రదర్, అడగండి. నాకు టైం లేదు, కొంచెం స్పీడ్గా అడగండి. అడుగుతానన్నా, కాకపోతే నాది చిన్న రిక్వెస్ట్. నేను అడిగిన ప్రశ్నలకు నీ మనసాక్షితో సమాధానం చెప్పన్నా. అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తూ నిన్ను మోసం చేసుకోకు ప్లీజ్ అన్నా. అడిగన్నా, నిజమే చెప్తాను. నువ్వు యెహోవాని ఎంత కనపరుస్తావు?
ఎలా చెప్పాలి? ఇంత ఉహుం, ఇంత కనపరుస్తాను. ఆహా, మరి యేసుక్రీస్తుని? యేసుక్రీస్తు కలిగినవన్నీ యెహోవా వల్లనే కలిగాయి. ఇంకేసుక్రీస్తుని ఎందుకు కనపరచడం? ఇంత ఇంత కనపరుస్తాను. యోహాను 5:23 చదువు. తండ్రిని గనపరచినట్లుగా అందరినూ కుమారుణ్ణి గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచుడు. యెహోవాని ఎంత కనపరుస్తున్నావో అంతగా యేసుక్రీస్తుని కూడా కనపరచాలంట. నువ్వు అది పాటిస్తున్నావా? పాటించట్లేదన్నా. నువ్వు యేసుక్రీస్తుని సేవిస్తావా? యేసుక్రీస్తే యెహోవాకు సేవకుడు. ఆ సేవకుడు నేనెందుకు సేవిస్తాను? యోహాను 12:26 చదువుతాను, విను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను గనపరచును. చూసావా, నన్ను సేవించండి అని యేసే స్వయంగా చెప్తున్నాడు. నువ్వు అది పాటిస్తున్నావా? లేదు. నువ్వు యేసుక్రీస్తుకు ప్రార్థిస్తావా? యేసుక్రీస్తు యెహోవాకు ప్రార్థించాడు. అలాంటప్పుడు మనం యేసుక్రీస్తుకి ప్రార్థించడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు? యోహాను సువార్త 14:13-14 వచనాలు. మీరు నా నామమును దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. నన్ను ప్రార్థించండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వు అది పాటిస్తున్నావా? ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఆత్మను పొందుకున్నావా? యా. అపోస్తుల కార్యాలు 1:8 వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షిలై ఉందిరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మను పొందినవాడు యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వేమో యెహోవా సాక్షివి. ఇంతకీ నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదా? లేక దురాత్మను ఏమైనా పొందేశావా? నువ్వు యేసుక్రీస్తుని ఆరాధిస్తావా? యేసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడ్డాడు. సృష్టికర్తను ఆరాధించాలి కానీ సృష్టించబడిందని ఆరాధించకూడదు. జ్ఞానం ఉన్నవాడు ఎవడో యేసుక్రీస్తుని ఆరాధించడు. అన్నా, పరలోకం జ్ఞానులు వెళ్తారా అజ్ఞానులు వెళ్తారా? అజ్ఞానులకి అక్కడ ఏమాత్రం స్థానం ఉండదు. ఆహా, ఒకసారి ప్రకటన గ్రంథం 5:8-12 వచనాలు చదువు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న పెద్దలు కోటాను కోట్ల దేవదూతలు అజ్ఞానులు అంటావా? ప్రకటన గ్రంథం 7:9-10 వచనాలు చదువు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. పరలోకం చేరి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న విస్తారమైన దేవుని సంఘం కూడా అజ్ఞానులు అంటావా? యేసుక్రీస్తు పసిపెట్టుగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానుల చేత ఆరాధించబడ్డాడు. ఆయన సేవ చేస్తుండగా అధికారులు సామాన్యులు అని తేడా లేకుండా వేల మంది ఆయన మృక్క ఆరాధించారు. ఆయన భూమి మీదకి రాకముందు ఆరాధించబడ్డాడు, భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, పరలోకానికి ఎత్తబడిన తర్వాత కూడా సింహాసనం మీద కూర్చుని ఆరాధించబడుతున్నాడు. యేసుక్రీస్తు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవదూతలంతా ఆయన ఆరాధించాలని యెహోవా ఆజ్ఞిస్తాడని కూడా రాయబడింది.
యేసుక్రీస్తుని ఆరాధించమని చెప్తున్న యెహోవా, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న దేవుని సంఘం అజ్ఞానులా? యేసుక్రీస్తుని ఆరాధించకూడదని చెప్తున్న మీరు అజ్ఞానులా? మీరు యేసుక్రీస్తుని గణపరచరు, ఆయన్ని సేవించరు, ఆయన్ని ప్రకటించరు, ఆయన ఆరాధించరు. ముందు యేసుక్రీస్తు చెప్పినవి చేసి చూపించండి, అప్పుడు ఆయన చెప్పని వాటి గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. మేము యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం అంటారు, ఆయన చెప్పినవి ఏం చేయరు, కానీ ఆయన దైవత్వాన్ని మాత్రం అనుమానిస్తుంటారు. నేను ఇక వెళ్తాను సార్. వెళ్ళిగాని లేవయ్యా, యేసుక్రీస్తు దైవత్వం గురించి ఏదో మాట్లాడావు కదా, అది క్లియర్ చేసుకుని వెళ్ళిగాని. నువ్వు బైబిల్ అంతా నమ్ముతావు కదా. యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పడానికి బైబిల్ వరకు ఎందుకన్నా? నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పు చాలు. యేసుక్రీస్తు దేవుడు కాడని నీ నోటితోటే చెప్పిస్తాను. ఆహా, అడుగు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. యెహోవా ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. మరి పరిశుద్ధాత్మ? దేవుడు. ఇందాకేమో దేవుడు ఒక్కడే అన్నావు, ఇప్పుడేమో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. అలాంటప్పుడు ముగ్గురు దేవుళ్ళు అయిపోరా? దేవుడు ఒక్కడే అన్నా. కానీ ఆపన్నా, మీ ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఎవరికి తెలియదు? తండ్రి విడిగా దేవుడు, కుమారుడు విడిగా దేవుడు, పరిశుద్ధాత్మ విడిగా దేవుడు, కానీ వీరు ముగ్గురు కాదు ఒక్కడే అంటారు. 1+1+1=3 అవుతుంది, కానీ 1+1+1=1 అవదన్నా. అన్నా, దేవుళ్ళు ముగ్గురు కాదు. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అసలే కాదు. దేవుడు ఒక్కడే. ఆయన సృష్టించడానికి, ఈ సృష్టిని క్రమబద్ధం చేయడానికి ఆది నుండి 3 అవతారాల్లో పనిచేస్తున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిపి ఒక దేవుడు కాదు. ఒక దేవుడే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా 3 వేర్వేరు పాత్రలు పోషిస్తున్నారు. దేవుడు 1+1+1గా ఎడిషన్ అవ్వలేదు. 1x1x1గా మల్టిప్లై అయ్యాడు. 1x1x1 నాట్ 3. ఓకేనా? దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఒకే చోట ఒకే సమయంలో వేర్వేరు రూపాల్లో ఉండగలడు, వేర్వేరు చోట్ల ఒకే రూపంలో ఉండగలడు, వేర్వేరు చోట్ల వేర్వేరు రూపాల్లోనూ ఉండగలడు. ఆయన ఉన్నవాడు, ఎలా అయినా ఉన్నవాడు, ఎప్పుడైనా ఉన్నవాడు, ఎక్కడైనా ఉన్నవాడు. అందుకే బైబిల్ తండ్రిని దేవుడు అంటుంది, కుమారుణ్ణి దేవుడు అంటుంది, పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడు అంటుంది. ఏంటి బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని రాయబడిందా? ఎక్కడ బ్రదర్? ఏ చూస్తావా? యెషయా 9:6 చదువు. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు. రోమా 9:5 చదువు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. తీతు 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క యేసుక్రీస్తు మహాదేవుడు. 1 యోహాను 5:20 చదువు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. హెబ్రీ 1:7-8 చదువు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరం నిలిచినది. ఇక్కడ దావీదు యేసుక్రీస్తుని దేవుడు అని చెప్తున్నాడు. యోహాను 20:28 చదువు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. తోమా యేసుక్రీస్తుని దేవా అని పిలుస్తున్నాడు. యోహాను 1:1 చదువు. చదవమంటే నవ్వుతావేంటి? చదువు. ఈ వచనం తెలుగులో తప్పుగా తర్జుమా చేశారు. గ్రీకులా వచనం అలా ఉండదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడే ఉండునని ఉంటే వాక్యం దేవుడే ఉండునని తప్పుగా తర్జుమా చేశారు.
ఒక దేవుడా? అసలు గ్రీకులో ఈ వచనం ఏమనుందో ఎప్పుడైనా చూసావా? లేదు, చూడలేదా? చూడకుండా ఎలా చెప్తున్నావు? మా వాచ్ టవర్ చెప్పింది. గ్రీకులో ఈ వచనం హో లోగోస్ ఎన్ థియోస్ అని ఉంటుంది. అంటే దానికి అర్థం ద వర్డ్ వాస్ గాడ్. అందులో ఎక్కడ ఒక అని అర్థం ఇచ్చే మాటే లేదు. నీ వాచ్ టవర్ నిన్ను మోసం చేసింది. నువ్వు మోసపోయి నీ రక్షణ నాశనం చేసుకున్నావు. యేసుక్రీస్తు దేవుడని మేము గుడ్డిగా నమ్మడం లేదు. ఆయన మేము గుడ్డిగా ఆరాధించడం లేదు, గుడ్డిగా ప్రార్థించడం లేదు. యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తుని పరిచయం చేసిన ఈ బైబిల్ యేసుక్రీస్తు దేవుడని, ఆయనకి ప్రార్థించమని, ఆయన్ని ఆరాధించమని చెప్తుంది. 2 యోహాను 10వ వచనంలో నీలాంటి దుర్బోధలు చేసేవాడిని ఇంటికి రానివద్దని, కనీసం శుభమని కూడా చెప్పొద్దని రాయబడింది. కానీ ఎందుకు ఇంతసేపు మాట్లాడానో తెలుసా? ఎవరో వాక్యాన్ని వక్రీకరించి నిన్ను మోసం చేసి క్రీస్తు మార్గం నుండి తప్పించేశారు. మళ్ళీ నేను రక్షించుకోవాలని ఇప్పటివరకు మాట్లాడాను. ఇకనైనా ఆ కావలకోట పుస్తకాలు చదవడం మానేసి బైబిల్ చదవడం ప్రారంభించు. దేవుడు మళ్ళీ నేను సత్య మార్గంలో నడిపిస్తాడు. దయచేసి ఆలోచించు.